సో వాట్ ఈస్ ద ప్రాసెస్, అంటే వాట్ గోస్ బిహైండ్, అసలు ఎలా అవ్వాలి, అప్రోచ్ అంటే అవ్వాలి స్పోర్ట్స్ ప్రెజెంటింగ్ గురించి, ఆర్ Okay. మేబీ స్పోర్ట్స్ లో దాంట్లో వర్క్ చేయాలి అనుకుంటే? ఓకే, ఆన్ స్క్రీన్ అయితే నేను కూడా ఆడిషన్ ఇచ్చే వచ్చాను. అయితే ఆడిషన్ అంటే ఏదో జస్ట్ మీరు phone లో రికార్డ్ చేసేసి ఓకే అయిందంటే ఓకే అయిపోతుంది అన్నట్టు కాదు. దిస్ అ లాంగ్ ప్రాసెస్. ఓకే. అంటే అక్కడ ఎలాంటిదైనా నిలబడి తట్టుకోవాలి అని అంటే, బికాజ్ నేను వచ్చినప్పుడు 2 మ్యాచెస్ చేసి అనుకుని వెళ్ళిపోదాం అని అనుకున్న దాన్ని నేను 2023లో 3 months నేను బాంబేలోనే ఉండిపోయా. ఓకే. బికాజ్ డిజిటల్లో ఐ వాజ్ ఓన్లీ వన్. మొత్తం ఐపీఎల్ అంతా నేనే చేశాను, ద ఎంటైర్ సీజన్. జస్ట్ ఇమాజిన్ ఎన్ని మ్యాచెస్, అండ్ ఇట్ విల్ బి వెరీ హెక్టిక్. సో యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దట్. 2 మాక్ టెస్ట్లు, మాక్ షోస్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం, నేను కూడా నన్ను కూర్చోబెట్టి ఇప్పుడు మీరు పలానా ప్లేయర్ గురించి మాట్లాడాలి, మీ ఎక్స్పర్ట్ తోటి మాట్లాడండి అంటారు. బాగానే మాట్లాడారు. ఇప్పుడు నించుని ఐ వాంట్ సీ యువర్ బాడీ లాంగ్వేజ్. సో ఒక ప్యానల్ కూర్చుంటుంది, వాళ్ళందరూ కూడా దే విల్ ట్రై టు అండర్స్టాండ్ మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ. సడన్ గా ఐ టేక్ సమ్ ప్లేయర్స్ నేమ్, యూ టాక్ అబౌట్ దెమ్ అంటే యూ షుడ్ బి రెడీ. నాకు తెలియదండి ఆ ప్లేయర్ అంటే కుదరదు. సో అవగాహన ఉండాలి. అయితే ఫుల్లీ క్రికెట్ నాలెడ్జ్ ఉండాలి అని నేను అనను, బికాస్ ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్. ఇప్పుడు నేర్చుకోకపోతే అక్కడికి వెళ్ళాక కూడా నేర్చుకోవచ్చు. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి. అంటే మనం తెలుగు మాట్లాడుతున్నాం గనుక, తెలుగులో చేస్తున్నాం గనుక మాక్సిమం ఇంగ్లీషే వాడామనుకోండి, ఇంకా వేరే ఎగ్జాక్ట్లీ బాగుంటుంది. అంటే తెలుగు చక్కగా మాట్లాడితే బాగుంటుంది. ఓకే. ఓకే. సో తెలుగు మన లాంగ్వేజ్ ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ప్రెజెంట్ చేయడం నైస్. అండ్ ఆల్సో స్పెషల్లీ హైదరాబాదీ యాక్సెంట్ అసలు క్రేజీ. ఆ హైదరాబాదీ హిందీ అసలు లిటరల్లీ ఐ వాజ్ లైక్ ఇదేమో స్క్రిప్టెడ్ అనుకున్నా, బట్ దట్స్ సో న్యాచురల్. ఏం హైదరాబాదీ కాబట్టి నాకు కూడా పెద్ద గొప్పగా రాదు, కానీ మనం ఏంటంటే కొన్ని వర్డ్స్ తొందర నేర్చుకుంటాం. క్యారే మోద్ద అల్దేరే ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకంటే ఐ థింక్ ఉర్దూ ఇస్ అ వెరీ, అంటే హైదరాబాదీ హిందీ చాలా దగ్గరగా ఉంటుంది మనసుకి, చాలా క్లోజ్ గా మాట్లాడినట్టు, అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చినట్టు కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కూడా. సో హైదరాబాదీ అంటే ఇది యాక్చువల్లీ ఐడియా ఎలా వచ్చింది తెలుసా? లాస్ట్ ఇయర్ అరే మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంత బాగా ఆడుతున్నారు, మనం ఏదైనా సరదాగా చెయ్యాలి అంటే, ఇవన్నీ మీకు షోస్ లో కనిపించవు. షోకి ముందు మేము సరదాగా చేసింది, జనాల్లోకి వెళ్ళాలి, ఎక్కువ మంది సపోర్ట్ కూడా రావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ కి అని స్టార్ట్ చేసింది అనమాట. ఇది జనరల్ డిస్కషన్, ఇద్దరు ఫ్రెండ్స్ ఒక దగ్గర కలిస్తే ఎలా మాట్లాడతారు అని అనుకుని స్టార్ట్ అయింది. నాకు పెద్దగా హైదరాబాదీ హిందీ రాదు, కానీ నేను అది కూడా మేనేజ్ చేశాను, అంటే నాకు వచ్చినది మాట్లాడేశాను. ఓకే. సో ప్రాపర్ ఎక్కడ మీది? హైదరాబాద్ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాదే. మా పేరెంట్స్ వాళ్ళది ఆంధ్ర, బట్ నేను పెరిగింది అంతా హైదరాబాదే. నైస్. సో స్పోర్ట్స్ ప్రెజెంటింగ్ కన్నా ముందు వాట్ వర్ యు డూయింగ్? ఐ ఫినిష్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. నేను ఒక 2-3 ఐటీ కంపెనీస్ లో పనిచేశాను. 3 నెలలే. నా వల్ల కాలేదు. 3 నెలలు బాగానే మేనేజ్ చేశారు. ఇక్కడ నుంచి అక్కడికి కంపెనీ బాగాలేదేమో, నాకేం పెద్దగా నచ్చట్లేదు, ఇంకో దగ్గరికి వెళ్ళి అసలు ఈ ప్రొఫైల్లో నేను కరెక్ట్ కాదు, ఇంకో దగ్గరికి వెళ్ళా, అబ్బే ఇవన్నీ మనతో అయ్యే పనులు కాదని చెప్పి అనేసా. సో అంటే దెన్ ఐ స్టార్టెడ్ ఆడియో విజువల్ బ్రాండింగ్ కంపెనీ ఆన్ మై ఓన్. ఒక 4-5 years నడిచింది. టు డూ లాట్ ఆఫ్ ఆడియో బ్రాండింగ్ ఫర్ వేరియస్ కంపెనీస్. అండ్ దెన్ I got into this. After COVID, I got into this. COVID lo like everybody got a break. So okay. So దీంట్లో you have to mention each and every player గురించి ఎవ్రీ డే మాట్లాడుతూ ఉంటారు. బట్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ అండ్ a fan moment thing? ఫ్యాన్ మూమెంట్ ఆ ప్లేయర్ తో ఫ్యాన్ మూమెంట్ ఇంకా అవ్వలేదు. అంటే టీమిండియా నుంచి అని అంటే ఎనీ డే విరాట్ కోహ్లీ. నాకు సచిన్ టెండూల్కర్ ఇస్ మై ఫేవరెట్. విరాట్ కోహ్లీ ఈ మధ్య అంటే ఆల్మోస్ట్ దగ్గరగా చూసినట్టుగానే ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి చూసినా కూడా ఎన్ని విమర్శలు వచ్చాయి తన మీద, సరిగ్గా ఆడట్లేదని, ఇదని. అండ్ తన గురించి నంబర్సే మాట్లాడతాయని కొంతమంది అలా అంటూ ఉంటారు. బట్ టైమ్ అండ్ అగైన్ హీస్ ప్రూవింగ్ తన ఏజ్ కి తన ఫిట్నెస్ లెవెల్ కి అసలు సంబంధమే ఉండదు. గ్రౌండ్ లో చీత పరిగెడతాడు, ఫీల్డింగ్ లో యానిమేటెడ్ గా ఉంటాడు, ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు టీమ్ ని ఎప్పటికప్పుడు. అండ్
తను సాధించి చూపిస్తాడు. సో ఎవరైతే క్రిటిసైజ్ చేశారో క్వైట్ గా ఉంటాడు, ఏం మాట్లాడు. నేను కాదు, నేను చేసి చూపిస్తాను అనేది చేసి చూపించిన తర్వాతే అందరికి అర్థమైపోతుంది. దాని తర్వాత కూడా ఏం మాట్లాడు. మాట్లాడుకోవాలి అంతే. ఓకే, విరాట్ కోహ్లీ అంతే. ఓకే, సో ఎనీడే విరాట్ కోహ్లీ. అండ్ ఓకే ఫైన్, ఆర్సీబీ ఓకే, బట్ నాట్ జస్ట్ ఐపీఎల్ లో మన ప్లేయర్స్ అని కాకుండా, హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? నాట్ జస్ట్ మన ప్లేయర్స్, మన ఇండియన్ ప్లేయర్స్ కాకుండా. యాక్చువల్లీ చాలా టఫ్ క్వశ్చన్. ప్రెజెంటర్ ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు. సో బట్ యు విల్ హావ్ యువర్ పర్సనల్ చాయిస్ కదా. నాకు జస్ప్రీత్ కష్టం. అంటే చాలు. Okay. అంటే ఫస్ట్ అందరూ, అంటే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు జస్ప్రీత్ బుమ్రా అంటే ఏంటి ఇంత మాట్లాడేసుకుంటున్నారు అని అనుకున్నా. తను వచ్చాడంటే అదొక భలే సరదాగా అనిపిస్తుంది. వస్తాడు ఇట్లా వికెట్లు తీసి ఇచ్చేస్తూ ఉంటాడు, ఊహించని కూడా. ఇట్లా బ్యాటర్ అయితే ఇలా కొట్టి ఏంటి నేను అవుటా చూసుకుంటూ ఉంటాడు. ఓకే, లైక్ బుమ్రా. బుమ్రా. ఓకే, సో ఇప్పటి వరకు కవర్ చేసిన వాటిలో వాట్ ఈస్ ద మెమరబుల్ థింగ్, మెమరబుల్ మూమెంట్ ఇప్పటి వరకు? మోస్ట్ మెమరబుల్ 2024 IPL క్వాలిఫైయర్ కి నేను అహ్మదాబాద్కి వెళ్ళాను. ఓకే, దట్స్ ద హ్యూజ్ స్టేడియం. అంటే స్టేడియంకి వెళ్ళే ముందు, అంటే లోపలికి మేము షో స్టార్ట్ చేసే ముందు నాకు స్టేడియం టూర్ తీసుకెళ్లారు. ఏంటి ఇంత పెద్దదా, 1,00,000 పైగా జనం వస్తారా, వచ్చినప్పుడు చూద్దాం అసలు ఎలా ఉంటుందో అని అనుకున్నా. వచ్చారు. అందులోకి సన్ రైజర్స్ గేమ్ ఉండింది అగేన్స్ట్ KKR. ఐ థింక్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ డే. అంటే ఒక ఇంతమంది ఫ్యాన్స్ వచ్చి అంత సపోర్ట్ చేసి వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ కి, అది వేరే ప్రపంచంలాగా ఉండింది నాకు ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఉప్పల్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం ఉప్పల్కి వెళ్ళినప్పుడు ద కైండ్ ఆఫ్ సపోర్ట్ సన్ రైజర్స్ కి వచ్చినప్పుడు. బట్ ఫ్యాన్స్ విషయంలో ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నాకు మోర్ దెన్, అంటే ఆ స్టేడియం ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఆ జనాలు ఒక ఎక్స్పీరియన్స్. అంటే అంతమంది వచ్చి ఒకసారి గట్టి గట్టిగా ఒక్కొక్క 6 కి అరుస్తూ ఉంటే మనకేం వినపడదు అసలు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ యాపిల్ వాచ్లు పెట్టుకున్న వాళ్ళకి చాలా నాయిస్ ఎక్కువ ఉంది, ఇంకెక్కడికన్నా వెళ్ళిపోండి అన్న మెసేజ్లు కూడా చూసుకుంటే. సో అంత దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. అండ్ ఐ కుడ్ లైక్ మీట్ అ లాట్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ దేర్. రవి శాస్త్రి గానీ, హర్ష భోగ్లే గానీ, వీళ్ళందరినీ కలవడము, జస్ట్ లైక్ కుడ్ కలిసి అందరము లంచ్ చేయడము. ఇట్స్ ఆల్ వెరీ మెమరబుల్. ఓకే, కాన్వర్సేషన్. యా వాట్ డిడ్ యు టాక్ టు హిమ్? నేను ఐ రియలీ లైక్ హర్ష భోగ్లే కమెంటరీ. ఆయన చాలా ఇష్టం. హీఈస్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. సో నేను మధ్య మధ్యలో మొత్తం మాట్లాడేశాక తెలుగులో ఏమన్నా మాట్లాడరా ప్లీజ్ అని అడిగాను ఆయన. సరదా అన్నమాట, రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అది తర్వాత రవి శాస్త్రి ఆయనతో కూడా మాట్లాడాను. అండ్ సురేష్ రైనా వీళ్ళందరూ ఉండే. జస్ట్ వెరీ క్యాజువల్ టాక్. అంటే అక్కడ కూడా నేను క్రికెట్ మాట్లాడను, సరదాగా ఏదైనా మాట్లాడు. ఇప్పుడు క్రికెటే మాట్లాడతారు. లంచ్ కి వెళ్తుంటే ఏ ఐటమ్ బాగుంది, ఏం తినొచ్చు, ఇలాంటి డిస్కషన్. బికాస్ ఐ వాంట్ బి వెరీ క్యాజువల్. సో I had some nice candid conversations with them. Yeah. Nice. So ఇప్పుడు IPL సీజన్ చేస్తున్నారు కదా, నెక్స్ట్ IPL వస్తుంది. అండ్ ఫస్ట్ మనకు మీరు స్టార్ట్ చేసింది విమెన్ IPL నుండి స్టార్ట్ చేస్తారు కదా. కరెక్ట్. సో ఎట్లా అవుతుంది అంటే ఆ కైండ్ ఆఫ్ హైప్ అనేది ఇంకా బిల్డ్ అవుతూ ఉంది విమెన్ IPL నుంచి. సో వాట్ డు యు వాంట్ టు టెల్ అబౌట్ ఇట్? I am glad that ఫస్ట్ సీజన్ కి ఇప్పటికి చూసుకుంటే చాలా మంది WPL is something is again a opportunity to prove themselves. ఇంకొకటి ఏంటి అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ బికాస్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ వస్తారు. సో ఇట్స్ అ లెర్నింగ్ ఫర్ డొమెస్టిక్ ప్లేయర్స్ టు షేర్ ద డ్రెస్సింగ్ రూమ్ విత్ దెమ్ అండ్ దెన్ టు లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ WPL గురించి, ఇంతకు ముందు ఫస్ట్ సీజన్లో అంత చాలా మందికి తెలీదు. బట్ నేను చూసిన దాని ప్రకారం ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ దే స్టార్ట్ టాకింగ్, అరే ఈ ప్లేయర్ భలే ఆడుతుంది, అరే రిచా ఘోష్ భలే ఆడుతుంది, స్మృతి మాందన, హర్మన్ ప్రీత్, లేకపోతే ఫారెన్ ప్లేయర్స్ పేర్లు కూడా ఇప్పుడు ఫస్ట్ సీజన్ లో మాకే సరిగ్గా తెలియదేమో అనిపించింది. ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ ఫేవరెట్స్. మంచిగా ఎలిస్పెరీ అబ్బా సూపర్ ఆడుతోంది అని అంటారు. సో అట్లా స్లోలీ ఇట్ ఈస్ గ్రోయింగ్. ప్రస్తుతం 5 టీంలు ఉన్నాయి, అది కూడా 10 టీంలు అవ్వాలని కోరుకుందాం. ఓకే, హ్యావ్ ఎనీ ఫేవరెట్ ప్లేయర్ WPL లో? చాలా మంది ఉన్నారు. ఐ థింక్ ఎలిస్ పెరీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్స్. ఓకే,
ఇండియన్ ప్లేయర్స్ విల్ ఆల్వేస్ బి దేర్ ఫేవరెట్ లిస్ట్ లో వాళ్ళు ఉంటారు. Okay. వాళ్ళు కాకుండా వాళ్ళు మినహాయిస్తే వెళ్ళిపోయారు. ఓకే. సో ఈ లైవ్ ఈవెంట్స్ చేస్తుంటారు కదా, లైవ్ గా మీరు కవర్ చేస్తూ ఉంటారు డే టు డే. సో నాట్ జస్ట్ ఐపీఎల్, మిగతా అన్ని కైండ్స్ ఆఫ్ క్రికెట్ లో కూడా. సో ఆ లైవ్ లో హౌ డు యూ హ్యాండిల్ ప్రెషర్? అంటే ఒక్కొక్కసారి ఆన్ ద స్పాట్ తెలుస్తుంది మీకు కరెక్ట్ థింగ్స్ అన్ని కూడా. సో హౌ డు యూ హ్యాండిల్ దెమ్? ఓకే. సో ఐపీఎల్ మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవుతుంది అనుకోండి, 6:30కి మనం షో స్టార్ట్ చేస్తాం. 7 o'clock టాస్ ఉంటుంది. ఓకే. ఇది ఎవరికి తెలిసిన, అందరికీ తెలిసిన విషయం. Usual 7కి టాస్ ఉంటుంది. కరెక్ట్ గా టాస్ కి ఇట్లా త్రో చేస్తా ఉన్నాడు. ఓకే, మరి క్యాప్టెన్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు, టాస్ టైం అయిపోయింది చెప్తారు. వర్షం పడుతుంది, అక్కడ కవర్లు వేస్తున్నారు, మరి ఏంటి పరిస్థితి అంటారు. వాళ్ళు చాలా చాలా క్యాజువల్ గా ఇట్స్ రైనింగ్ అని అంటారు. అయితే వర్షం పడుతుందని వెంటనే చెప్పడానికి లేదు. బికాజ్ సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి జస్ట్ డ్రిజిల్ అయినా టాస్ కి వచ్చేస్తుండొచ్చు. సో ఆ సమయస్ఫూర్తి చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా నేనేంటో నాకు తెలియదు, కానీ నేను చేసిన ఫస్ట్ ఐపీఎల్ లో అయితే ఎన్ని రోజులు వర్షాలు పడ్డాయో నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. బట్ ఇఫ్ యు ఆస్క్ మీ, ఆ రెయిన్ టైంలో చేసిన షోస్ ఆర్ ద బెస్ట్ షోస్ ఐ ఎవర్ డిడ్. బికాస్ అది లిటరలీ నన్ను నేను టెస్ట్ చేసుకున్నా. ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఏం చేస్తాను, ఐ టాక్ అ లాట్ అబౌట్ ప్లేయర్ స్టోరీస్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు రింకు సింగ్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, కేకేఆర్కి ఆడతాడు. ఫ్రమ్ అ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ ఫాదర్ ఎల్పిజి సిలిండర్స్ అవి వేస్తూ ఉంటారు. బట్ ఆ అబ్బాయికి వచ్చిన పేరు ఐపీఎల్ లో, దాని తర్వాత ఇట్స్ లైక్ బిఫోర్ ఐపీఎల్ ఆఫ్టర్ ఐపీఎల్ అలా ఉండింది అనమాట. సో అసలు ఏంటి ఆ ప్లేయర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత కష్టపడి వస్తున్నాడు, ఇలాంటి స్టోరీస్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాం డ్యూరింగ్ రెయిన్ షోస్. ఎందుకంటే ఇట్స్ ఆల్సో వెరీ ఇన్ఫర్మేటివ్ అందరికీ కూడా. అండ్ అలాగే మనకి మా ప్యానెల్లో కనుక ఫార్మర్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ స్టోరీస్ గురించి కానీ, అసలు ఎలా ఉంటుంది డ్రెస్సింగ్ రూమ్ లో, ఓడిపోతే ఎలాంటి డిస్కషన్స్ అవుతాయి, గెలిస్తే ఎలాంటి మాహోల్ ఉంటుంది, ఇలాంటి కాన్వర్సేషన్స్ అన్ని చేస్తాము. సో బిగినింగ్ డేస్ లోనే మీకు మంచి బాగా అసలు ఒకసారి 3 గంటలు కూడా పడింది వర్షం. 3 hours ఐ హ్యాడ్ టు డూ ద షో లైవ్. ఎప్పుడైనా మెసేజ్ చేశారా ఏదైనా థింగ్ ఆర్ ఏదైనా? థాంక్ఫుల్లీ నెవర్. అంటే పొరపాటున ఇప్పటి వరకు అవ్వలేదు. ఓకే. నేను ఒకవేళ ఎప్పుడైనా ఒక ప్లేయర్ నేమ్ గానీ అలా తప్పు తీసుకుంటే వెంటనే క్షమించాలి అని అంట. ఇట్స్ హ్యూమన్, ఇది ఎవరైనా తప్పులు చేస్తారు. బట్ ఎప్పుడు మెస్ అప్ అవ్వలేదు. ఓకే, థాంక్ఫుల్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.